నాన్న ప్రేమంత్, నీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తా. హలో అమ్మా, నాన్న ఇప్పుడు చెప్పు. ఇందాక లేదో అంటున్నావు కదా. అదేరా, నిన్న మీ నాన్నతో మాట్లాడే విధానం బాగోలేదు. అతను కూడా నీ మంచి కోసమే కదా చెప్పారు. అమ్మా, ఇన్ని రోజులు మీరు చెప్పినట్టే జాబ్ చేశాను కదమ్మా. ఇక నుంచైనా నా ప్యాషన్ వైపు నన్ను వెళ్ళనివ్వండి. నేను ఒకటి సాధించాలనుకుంటున్నా, దానికోసం ప్రయత్నించాలనుకుంటున్నా. ట్రై చేయనివ్వండి. అంటే నువ్వు ఫిక్స్ అయిపోయావా? మా మాట వినవా? అమ్మా ఒకసారి ఆగు, నేను మళ్ళీ చేస్తా. ఏంటి బ్రో నన్ను చూసి నవ్వుతున్నావు? ఏం లేదులే. అవునులే, నీలా డబ్బున్న వాళ్ళ పుట్టుంటే నాకు ఏ కష్టం లేకపోయింది. నాకు నచ్చిన వేళ నేను వెళ్ళేవాడిని. నేను నిన్ను చూసి నవ్వింది మన స్టేటస్ని కంపేర్ చేసి కాదు, సిచ్యువేషన్ని కంపేర్ చేసి. అంటే అర్థం కాలే. నిన్ను ఇప్పుడు చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. అంటే నీది కూడా సేమ్ ప్రాబ్లమా? నాకేంటి, మ్యాక్సిమం అందరి కళ్ళనే కదా. వెళ్ళాలనుకునే దారి ఒకటి, వెళ్ళే దారి ఒకటి. దానికి రీజన్ ఏదైనా అవని, భయపడు, ఆలోచించు, అవసరము. దానికి ఏ రీజన్ అయినా సరే రెస్పాన్సిబిలిటీ అని ఒక పేరు మాత్రం పెడతాం. నిన్ను చూస్తుంటే నీ ప్యాషన్ వైపే వచ్చావు అనిపిస్తుంది. కానీ నీ జర్నీ ఎలా జరిగింది? నువ్వేంటి ఇక్కడ? ఫోన్ కూడా చేయలేదు. ఏమైందిరా? ఏమైందిరా? అయితే ఇప్పుడు జాబ్ మానేసి లైఫ్ అంబిషన్ అట్టు తిరుగుతావు. అంటే నాన్న, అది ఇన్ని రోజులు మీరు చెప్పినట్టు జాబ్ చేశాను కదా, ఇక నుంచైనా నా ప్యాషన్ వైపు నన్ను వెళ్ళనివ్వండి. అయితే ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబ్లో హ్యాపీగా లేవా? అంటే నన్ను ఈ జాబ్ చేస్తుంటే నేను లగ్జరీగా ఉండగలుగుతున్నాను, కానీ హ్యాపీగా ఉండడం లేదు. అయినా నువ్వు ప్యాషన్ అని తిరుగుతావు, కానీ అది నీకు ఎప్పటికీ దొరకదు. సపోర్ట్ చేయాల్సిన మీరే ఇలా డిస్కరేజ్ చేస్తే ఇంక నేను ఎవరికి చెప్పాలి? అయితే ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు? నా జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను నాన్న. నా ప్యాషన్ వైపు వెళ్ళాలనుకుంటున్నాను. అవునా? నీకు నేను అమ్మ కావాలంటే ఇక్కడ ఉండి జాబ్ చేయి. లేదు నీకు నీవే కావాలనుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో. నాకు మీరు కావాలి, నా ప్యాషన్ కూడా కావాలి. సారీ అమ్మా, తప్పడం లేదు. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావంటే దానికి కారణం నువ్వు చేస్తున్న జాబే. రేపు అనేది ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు కదా. అయినా నువ్వు తప్పు చేసావురా. ఇంతకీ తనకు చెప్పావా? అయితే ఇప్పుడు నువ్వేమంటావు? నాకు వేరే ఛాన్స్ లేదు శృతి. అయితే నాకన్నా నీ ప్యాషన్ నీకు ఎక్కువ? అలా కాదు శృతి, నేను వెళ్ళే ప్యాషన్ వైపు సక్సెస్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. అప్పటి వరకు నా కోసం వెయిట్ చేస్తావా? నేను వెయిట్ చేస్తాను, కానీ మా ఫ్యామిలీ వెయిట్ చేయరు కదా. అయితే ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు? ఇదంతా కాదు, నీకు నేను కావాలా, నీ ప్యాషన్ కావాలా? లే శృతి, నేను ఫిక్స్ అయిపోయాను. సరే అయితే నేను కూడా ఫిక్స్ అయిపోయా. ఇంతకీ నువ్వు వెళ్తున్న దారి కరెక్ట్ కాదురా. థ్యాంక్స్ రా. రే చెప్పేది వినరా. రే అసలు నేను వెళ్తుంది రైట్ రాంగా? ఫ్యామిలీ నమ్మడం లేదు, ఫ్రెండ్స్ నమ్మడం లేదు, ప్రేమించిన అమ్మాయి కూడా నమ్మడం లేదు. వాళ్ళు చెప్పింది నిజమో నేను చెప్పింది నిజమో అర్థం కావడం లేదు. అంటే వాళ్ళందరూ చెప్పినట్టు నేను నా ప్యాషన్ని సాధించలేనా? నేను ఏ ధైర్యంతో ఇక్కడ వరకు వచ్చానో ఆ ధైర్యం ఇప్పుడు నాకు దొరకడం లేదు. వీళ్ళందరూ నాతో ఉన్నా లేకపోయినా నాకు నేను ఉన్నాను. ఈరోజు
ఇక్కడ ఇప్పుడు నా జర్నీని స్టార్ట్ చేస్తాను. గెలుపు చూసే వరకు నా ప్రయత్నాన్ని ఆపకూడదు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఇటు వేళలో ఒక క్లారిటీ వచ్చింది, కానీ ఎక్కడో తేడా పడుతుంది. అలా నడుస్తూ మాట్లాడుతున్నా. బ్రో, ఎందుకు నీ ప్యాషన్ ఏంటి? ఫోటోగ్రఫీ. నైస్. ఇక స్ట్రైట్గా రోడ్డు కనిపిస్తుంది చూసావా, దాని ఎండ్ పాయింట్ నీ ప్యాషన్. ఈ మధ్యలో వచ్చే గోతులు, స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ నీ ప్రాబ్లమ్స్. అలాంటప్పుడు నువ్వు స్పీడ్ తగ్గించాలి కానీ జర్నీని ఆపకూడదు. అలాగే నీ లైఫ్లో కూడా నువ్వు వెళ్తున్న దారి రైటా రాంగా అని ఆలోచించే సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. వాటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి. ఏ నమ్మకంతో అయితే నువ్వు ముందుకెళ్తానని ఇంట్లో ఫైట్ చేస్తున్నావో అదే నమ్మకంతో నీ ఎండ్ పాయింట్ వరకు వెళ్ళాలి. కానీ బ్రో ఏమైంది? ఇలా మధ్యలో పిలిచేవారు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ నువ్వు చెప్పాల్సిన ఇన్స్పిరేషన్ స్టోరీ కాదు, నీ సక్సెస్ స్టోరీ. ఆల్ ది బెస్ట్.